ఈరోజు మనకి ఈ యూనిట్ 5 సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ గురించి ఒకసారి. సో దీంట్లో ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి, ఫ్లిప్ ఫ్లాప్స్ తర్వాత కన్వర్షన్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెండిట్లో కన్వర్షన్స్ నుంచి ఒక క్వశ్చన్, ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదు రెండు కూడా ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచి ఇవ్వచ్చు. ఓకే, సో దాంట్లో ఫస్ట్ గా షార్ట్ ఆన్సర్ గా ఇచ్చేటువంటి క్వశ్చన్ అవుతుంది, సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ అంటే ఏంటి. మనకి ఇక్కడ పక్కన బ్లాక్ డయాగ్రామ్ ఒకటి కనపడుతుంది. కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ ఏదైతే ఉందో దానికి ఫీడ్బ్యాక్ ద్వారా, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ద్వారా ఒక మెమరీ ఎలిమెంట్ ని జాయిన్ చేసి ప్రీవియస్ స్టేట్ అంటే ఇన్పుట్ గా ఇచ్చేటువంటి ఒక సర్క్యూట్ ని మనం సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్ అని చెప్తాం. సో ఏ కాంబినేషనల్ సర్క్యూట్ విత్ మెమరీ ఎలిమెంట్ ఆర్ కాల్డ్ సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్. ఓకే, సో దీంట్లో ఏంటంటే మెయిన్ గా 3 స్టేట్స్ ఉంటాయి. 3 స్టేట్స్ ఏంటిది? ఒకటి ఫస్ట్ ప్రెసెంట్ ఇన్పుట్, అలాగే పాస్ట్ ఇన్పుట్, అలాగే పాస్ట్ అవుట్పుట్. పాస్ట్ అవుట్పుట్ ఈ మూడు కూడా దీంట్లో మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి. బయటకు వచ్చేటువంటి అవుట్పుట్ ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇంతవరకు మనం దీని గురించి రాస్తే చాలు. జస్ట్ చిన్న షార్ట్ క్వశ్చన్ లాగా రాస్తే చాలు. ఓకే, నెక్స్ట్ అది కూడా ఏంటంటే క్లాక్ పల్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ మెమరీ ఎలిమెంట్ కి ఈ ఇన్పుట్ గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్లాక్ పల్స్ మారనంత వరకు కూడా ఈ డేటా ఏదైతే దీని నుంచి అవుట్పుట్ గా వచ్చిందో అది ఈ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. ఆ మెమరీలో స్టోర్ అయి ఉన్నది మళ్ళీ ఇన్పుట్ గా వస్తుంది. క్లాక్ పల్స్ ఎప్పుడైతే చేంజ్ అయిందో మళ్ళీ మెమరీ రీఫ్రెష్ అవుతుంది. సో అలా ఏంటంటే మనకి ఈ హార్డ్ డిస్క్ అన్ని కూడా చూస్తే రిజిస్టర్స్ అన్ని కూడా ఉంటాయి. సో టెంపరీ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని మనకు తెలుసు. దాంట్లో ఉండేటువంటి ప్రాసెస్ అంతా కూడా టెంపరీ బేస్డ్. సో అది సిస్టమ్ ఆఫ్ అయితే ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న డేటా పోతుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే దానికి ఫండమెంటల్ అన్నమాట. ఓకే, సో ఆ ఫండమెంటల్ గా మనం ఈ సీక్వెన్షియల్ లాజిక్ డిజిటల్ సర్క్యూట్స్ ని మనం చదువుకోవాలి. ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి చూద్దాం. సో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే ఏంటి? ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కి ఎగ్జాంపుల్స్. సో ఏంటివి ఇవి? మనకి స్టోరింగ్ కెపాసిటీ, బైనరీ ఇన్ఫర్మేషన్ 0 or 1 దానిలో స్టోర్ చేసేటువంటి ప్రాపర్టీ ఉన్నటువంటి వాటిని, ఎలక్ట్రానిక్ డివైసెస్ ని ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క కాంబినేషన్ తో రిజిస్టర్ తయారవుతుంది, అలాగే తర్వాత ప్రాసెసర్ తయారవుతుంది. ఇట్లా ఈ లాజిక్ గేట్స్ కాంబినేషన్ తోనే మనకి సిస్టమ్ అనేది మనకి డెవలప్ అవుతుంది, కంప్యూటర్ సిస్టమ్. ఓకే, సో దాంట్లో ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్, బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్స్ వచ్చేటికి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్, అలాగే క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. తర్వాత వర్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. జేకే ఫ్లిప్ ఫ్లాప్, మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్, టీ ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాప్. ఇట్లా మనకి 6 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. 6 ఇట్లో మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ గా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి, జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి, క్లాక్డ్ ఆర్ఎస్ ఒకటి. ఈ మూడు కూడా ఎక్కువగా రిపీట్ అయిన సందర్భాలు. ఓకే, సో వాటి ఒక్కొక్కటిగా దాని గురించి చూద్దాం. మనకి ఇక్కడ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ లో ఆర్ఎస్ అంటే ఏంటి? రీసెట్, సెట్. ఇనీషియల్ లెటర్స్ ని ఆర్ ఎస్ గా తీసుకోవడం జరిగింది. సో దాని బ్లాక్ డయాగ్రామ్ పక్కన చూపబడింది. ఓకే, సో దీంట్లో ఏంటంటే రెండు ఇన్పుట్లు, ఒకటి ఆర్ అయితే రెండోది ఎస్. కానీ అవుట్పుట్ లో వచ్చేవాడికి ఒకటి క్యూ అయితే రెండోది దాని కాంప్లిమెంట్ క్యూ బార్. ఓకే, సో ఈ ఆర్ఎస్ బ్లాక్ లో మెయిన్ గా ఈ కనెక్షన్స్ ఎలా ఇచ్చారు అంటే ద ఫార్మ్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ క్రాస్ కప్లింగ్ అంటారు. ఈ క్రాస్ కప్లింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే రెండు నార్ గేట్స్ ఇక్కడ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. చూడండి చక్కగా ఆర్ అనేది ఒక ఇన్పుట్ అయితే రెండో ఇన్పుట్ ఏమవుతుంది? ఈ క్యూ బార్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ని ఇటు ఫీడ్బ్యాక్ చేయడం జరిగింది. అలాగే రెండోది ఎస్ ఇన్పుట్ అయితే దానికి సంబంధించిన రెండో ఇన్పుట్ ఎట్లా ఉంది? క్యూ నుంచి తీసుకొచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత దీని ఆపరేషన్ మనకు చూసినట్లయితే ఎస్ ఆర్ రెండు కూడా మనం 0 అప్లై చేస్తే ఏమవుతుంది? నో చేంజ్ స్టేట్ అంటే క్యూ వాల్యూ క్యూ గానే ఉంటుంది,
క్యూ బార్ వాల్యూ క్యూ బార్ గానే ఉంటుంది. ఈ క్యూ వాల్యూ ఏదైతే ఉందో అది ఇన్పుట్ గా ఎస్ కిను, క్యూ బార్ వాల్యూ ఇన్పుట్ గా ఆర్ కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే చూడండి, సెట్ పొజిషన్ చూసినట్లయితే 1 0 ఇచ్చాం. సో ఇక్కడ 1 ఇక్కడ 0 ఇచ్చాం. సో 0 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నార్ గేట్ ఆపరేషన్ ఏంటి మనకి, నార్ గేట్ ఏంటి, ఎడిషన్. ఆర్ వచ్చేవాడికి ఎడిషన్, దాని కాంప్లిమెంట్ అనమాట. సో వాల్యూ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుంది రిజల్ట్, మనకి ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 1 సిచ్యువేషన్ లో క్యూ వాల్యూ 1, క్యూ బార్ వాల్యూ 0. ఇలా మనకి అవుట్పుట్స్ వస్తాయి. అదే కేస్ 3 కనుక చూసినట్లయితే ఆర్ వాల్యూ 1 తీసుకుని ఎస్ వాల్యూ 0 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, క్యూ వాల్యూ 0 అవుతుంది, క్యూ బార్ వాల్యూ 1 అవుతుంది. సో ఈ రకంగా మనకి అవుట్పుట్స్ రెండు కూడా చూసినట్లయితే ఈ క్యూ బార్ రెండు కూడా ఎప్పుడు కూడా ఈక్వల్ కాదు, ఎందుకంటే రెండు కూడా కాంప్లిమెంట్స్ రావాలి, కాంప్లిమెంట్ వాల్యూస్ రావాలి. సో కాబట్టి నెక్స్ట్ 1 సిచ్యువేషన్ చూసినట్లయితే ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ ఈక్వల్ టు 1. ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే క్యూ వాల్యూ క్యూ బార్ వాల్యూ రెండు జీరోలు రావాలి, జీరోలు వస్తాయి. కానీ రెండు జీరోలు వస్తే మనకి రిజల్ట్ ఏమిటి, మామూలుగా మనకి ఏం రావాలి, దీనికి కాంప్లిమెంట్ వాల్యూ రావాలి, కానీ రెండు జీరోలు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఫర్బిడెన్ స్టేట్ అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, సో అది నాట్ అలౌడ్ స్టేట్. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యూఎన్ అంటే ప్రజెంట్ స్టేట్, క్యూఎన్ ప్లస్ 1 అంటే నెక్స్ట్ స్టేట్. సో నెక్స్ట్ స్టేట్ యొక్క అవుట్పుట్ నే మనం ఇక్కడ ట్రూత్ టేబుల్లో వేయడం జరుగుతుంది. ఓకే, ఇచ్చినట్టుగా మనకి ఈ వేవ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది మనం రాయక్కర్లేదు ఎగ్జామ్ లో. ఈ ఇటాలిక్ ఫాంట్ లో ఉన్నటువంటిది కూడా మ్యాటర్ కూడా మనం రాయక్కర్లేదు, ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎస్ ఆర్ వాల్యూస్, ఎస్ వాల్యూ 1 ఉండి ఆర్ వాల్యూ 0 ఉంటే క్యూ వాల్యూ 0 అంటే క్యూ బార్ వాల్యూ 1. దీన్ని సెట్ పొజిషన్ అంటాం. సో అలాగే నెక్స్ట్ పొజిషన్ వచ్చేవాడికి ఏంటి, ఎస్ వాల్యూ 1 అయింది, ఆర్ వాల్యూ వచ్చేవాడికి 1. రెండు కూడా 1లు ఉన్నాయి కాబట్టి క్యూ వాల్యూ 0, క్యూ బార్ వాల్యూ 1. అంటే నో చేంజ్ స్టేట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అంటే మనం యాక్సెప్ట్ చేయకూడదు. సో క్యూ వాల్యూ క్యూ బార్ వాల్యూ రెండు ఈక్వల్ గా రాకూడదు, కానీ ఈ స్టేజ్ సెట్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ కంటిన్యూ అవుతుంది కాబట్టి దీన్ని నో చేంజ్ స్టేజ్ అని చెప్పేసి అంటాం. సో ఎప్పుడైతే ఎస్ వాల్యూని 0 చేసి ఆర్ వాల్యూని 1 ఇచ్చావో ఏమైంది, మనకి అవుట్పుట్స్ రివర్స్ అయినాయి. ఇది 1, నెక్స్ట్ 0, ఆ తర్వాత నో చేంజ్ స్టేట్, ఆ తర్వాత రెండు జీరోలు ఇచ్చావు, అది 0నా 1 అనేది ఇక్కడ అది కన్ఫ్యూజ్ అయ్యి ఇన్వాలిడ్ స్టేట్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ రకంగా గ్రాఫికల్ గా మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ 1 0 బేస్ చేసుకుని అవుట్పుట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేటువంటి ఓన్లీ అర్థం కావడానికి మాత్రమే ఈ డయాగ్రాము ఈ బ్యాటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే క్లాక్డ్ ఎస్ఆర్ క్లాక్. సో క్లాక్డ్ ఎస్ఆర్ అంటే ఏంటి, దీనికంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇది ఎస్ఆర్ ఆల్రెడీ మనకి తెలుసు పైన ఉన్నది, దానికి అడిషనల్ గా ఎండ్ గేట్ ని మనం ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. దానికి ఏం చేసాము, రెండో ఇన్పుట్ గా క్లాక్ పల్స్ ని అప్లై చేసాం. క్లాక్ పల్స్ ని ఎప్పుడు కూడా 1 గా తీసుకుంటాం మాక్సిమం దీంట్లో. సో అప్పుడు ఎస్ ఆర్ వాల్యూస్ ఎలా ఉంటాయి, మనం తీసుకున్నటువంటి ట్రూత్ టేబుల్ ని బట్టి అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఈ ట్రూత్ టేబుల్ చూడండి, మనకి వెన్ క్లాక్ ఈజ్ లో, సో క్లాక్ అనేది లో కనుక ఉంటే ఖచ్చితంగా నో చేంజ్ స్టేజ్, ఏ అవుట్పుట్ కూడా రాదు. కానీ ఎప్పుడైతే క్లాక్ అనేది హై పొజిషన్ లో ఉంటుందో ఆ హై పొజిషన్ లో మాత్రమే ఎస్ఆర్ వాల్యూస్ 0 1 1 0 ఇలా మనం ఇచ్చినప్పుడు అది సెట్ రీసెట్స్ పొజిషన్స్ ని చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే ఇందాక మనం ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ లో ఏదైతే ఇన్వాలిడ్ పొజిషన్ చూసామో అది ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా మనం క్లాక్డ్ ఎస్ఆర్ ని డెవలప్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్, క్లాక్ అనే దాన్ని
ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మనకి ఈ మెమరీ డివైసెస్ ని డెవలప్ చేయడానికి ఇది బేసిక్ పాయింట్ అన్నమాట. ఓకే.